ఫ్రెండ్స్ ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న వీడియో ఇది. ఇప్పుడు ఈ వీడియో అయితే చేసినాం కాబట్టి మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఫోటోతోటి అయినా లేకపోతే ఓన్లీ టెక్స్ట్ చేద్దామని అంటూ కూడా చాలా హ్యాపీ. మీకు నచ్చినట్టు చేసుకోండి, కానీ వీడియో మాత్రం మిస్ చేయకండి. ఎందుకంటే ఫోటో ఇది యాడ్ చేయాలి, చెప్తాను, అది కూడా లాస్ట్లో చూడండి. ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఈజీగా ఉంటుంది. మీరు డిస్క్రిప్షన్లో నేను హెచ్డి వీడియో ఒకటి ఇచ్చాను, అది మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే ఇందులో యూజ్ చేసిన వీడియో కొంచెం క్వాలిటీ లో ఉంటుంది కాబట్టి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన వీడియో అయితే యూజ్ చేయండి. దాంతోపాటు ఫాంట్ యాడ్ చేసుకోండి. ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను, మీకు మ్యాక్సిమం అందరికీ తెలుసు. ఓకే, తెలియకపోతే ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా ఒక రేషియో సెలెక్ట్ చేసి టెక్స్ట్లోకి వెళ్ళి సంథింగ్ ఏదైనా ఒకటి పెట్టి రోబోట్ రెగ్యులర్లోకి వెళ్ళి వ్యూ ఆల్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత నేను డిస్క్రిప్షన్లో ఫాంట్ అయితే ఇస్తాను కాబట్టి ఆ ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటే యాడ్ అయితే అవుతుంది. దాని తర్వాత ఇక్కడ ఫేవరెట్ ఇంపోర్ట్ అయితే 2 టిక్ మార్క్ పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఒకసారి బ్యాక్ వద్దాం. ఇప్పుడు నేనైతే మీకైతే ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను కదా, ఆ ప్రాజెక్ట్ అయితే ఒకసారి ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే ఇలాగైతే కనిపిస్తుంది మనకు. మ్యాక్సిమం ఫాంట్ అయితే యాడ్ కాకపోతే నో ప్రాబ్లం, మీరు ఇక్కడ వరి అవ్వాల్సిన అవసరం లేదు. టెక్స్ట్ సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి సేమ్ ఇంతకుముందు చెప్పిన ప్రాసెస్ మళ్ళీ చెప్తే మీకు ఆ ఫాంట్ అయితే యాడ్ అవుతుంది. ఒకవేళ మీరు వేరే ఫాంట్ పెడదామని అనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే వేరే ఫాంట్ కూడా పెట్టుకోవచ్చు, దాంట్లో ఏం ఇబ్బంది లేదు, ట్రై చేసుకోవచ్చు మీరు. ఓకేనా, ఇవి కూడా చాలా బాగున్నాయి, కానీ ఈ ఫాంట్ కరెక్ట్గా మ్యాచింగ్ ఫాంటే యూజ్ చేసినా కాబట్టి ఈ ఫాంట్ అయితే కంటిన్యూ అయితే చేయొచ్చు మీరు. ఓకేనా, ఓకే. దాంతోపాటు ఇప్పుడు మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇందులో డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇలాంటివి యాడ్ చేసి స్టార్టింగ్లో డేట్ ఆఫ్ బర్త్ యాడ్ చేద్దామని అనుకుంటున్నా. ఎగ్జాంపుల్గా ఈరోజు డేట్ ఎంత, 3/5 వద్దులే, మే పెడదాం. మే పెట్టి 2024. ఓకే, ఇలా దీనికి స్పేస్ ఇద్దామని అనుకుంటే మీరు టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు టెక్స్ట్ స్పేసింగ్లోకి వెళ్ళి స్పేస్ అయితే ఇవ్వండి, కొంచెం స్పేస్ అయితే ఉంటుంది. ఇంకేమైనా చేంజ్ చేద్దామని అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, నాకేం ప్రాబ్లం లేదు. మీరైతే ఈజీగా అయితే చేంజ్ చేసుకోవచ్చు. యానిమేషన్ మాత్రం ఇందులో కీ యానిమేషన్ కొంచెం ఉంటుంది, మీరు దీన్ని అసలు ఏం కదిలించకండి. లాస్ట్లో ఒకవేళ ఫోటో యాడ్ చేద్దామని ఇంట్రెస్ట్గా ఉంటే అది చెప్తాను. ఓకే, ఇక్కడ లాస్ట్లో మనకు దివ్య అనే నేమ్ అయితే వస్తుంది, ఈ నేమ్లో మీరు అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ లాస్ట్లోనే ఫోటో యాడ్ చేద్దామని అనుకుంటే ఫస్ట్ ఇవి అన్నీ హైడ్ చేసేయండి. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఒక ఫోటో తీసుకుందాం. ఏదైనా ఒక ఫోటో అయితే తీసుకుంటా. ఏ ఫోటో అంటే ఒక నిమిషం, సంథింగ్ ఒక ఫోటో తీసుకుందాం, మంచి ఫోటో, కొంచెం మ్యాచింగ్ ఉన్న ఫోటో ట్రై చేయండి, బాగుంటుంది. ఓకే, ఈ ఫోటో ఉంది, ఫోటో తీసుకున్న, లాస్ట్ వరకు అయితే జరిపేసిన. ఇప్పుడు కింద ప్లస్ సెకండ్ ఈ ఫోటోకి టైల్స్ ఎఫెక్ట్ అయితే యూజ్ చేయండి, బాగుంటుంది. ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి టైల్స్ అయితే యూజ్ చేయండి. టైల్స్ మిర్రర్ ఆన్ చేసిన తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఒక షేప్ తీసుకోండి, రౌండ్ షేప్. ఓకే, ఒక రౌండ్ షేప్ తీసుకొని ఇలాగైతే జూమ్ చేసుకోండి. ఈ జూమ్ని ఇలాగైతే ఈ ఎడిట్ షేప్లోకి అయితే ఇలాగైతే ఈ సైజులో అయితే పెట్టుకోండి. దీన్ని లాస్ట్ వరకు అయితే పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి మోషన్ బ్లర్ అని ఉంటుంది, మోషన్ బ్లర్ కాదు, బ్లర్లోకి వేసి గోషన్ బ్లర్ ఉంటుంది, అది యాడ్ చేసి మ్యాక్సిమం ఇలాగైతే పెట్టుకోండి. ఇప్పుడు ఆ షేప్ని దాంతోపాటు మీరు యాడ్ చేసిన ఫోటో 2 సెలెక్ట్ చేసి సెంటర్లో క్లిక్ చేస్తే ఇలాగైతే మనకైతే వీడియో అయితే క్రియేట్ అయితే అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇలాగైతే ఉంది. దీనికి మీరు ఫేడ్ యానిమేషన్ పెట్టుకుంటే చాలా నీట్గా బాగా సెట్ అవుతుంది. ఇలా చూశారు కదా, దీనికి యానిమేషన్ పెట్టుకోవాలి, మళ్ళీ అసలు మర్చిపోవద్దు, కీ యానిమేషన్ పెట్టుకోవాలి. ఎందుకంటే అది అక్కడ కదులుతుంది కదా, దాన్ని బట్టి ఇక్కడ మీరైతే కీ యానిమేషన్ అయితే పెట్టుకోవాలి, అయితే బాగా సెట్ అవుతుంది. చూడండి, చూశారు కదా, సూపర్ బాగా సెట్ అయింది. ఇప్పుడు టెక్స్ట్ ఇంకేమైనా దీనిపైన యాడ్ చేద్దామని అనుకుంటే ఈ టెక్స్ట్ ఇక్కడ పెట్టుకోవచ్చు, మీకు నచ్చిన టెక్స్ట్, కలర్ కానీ ఇంకా ఏమైనా సంథింగ్ చేంజ్ చేసుకోవచ్చు మీరు. అంతే, ఈ వీడియోని మీరు ఇప్పుడైతే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.